ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. బట్ బీ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ and not hearers only, deceiving yourselves. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 22. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము అనగా ఆయన మాటను వినేవారముగానే కాదు, ఆయన మాట చొప్పున చేసేవారముగా కూడా మనం ఉండాలి. లేదండి, ఎవరినో మనం మోసం చేయట్లేదు, మనల్ని మనమే మోసపరుచుకున్నట్లు అని యాకోబు భక్తుడు వ్రాస్తున్నాడు. చాలామంది దేవుని మాటను విన్నాం, అలానే జీవిస్తాము అని తల్లిదండ్రులకో, అన్నదమ్ములకో, భార్యకో లేదా భర్తకో లేదా దైవజనుడికో చెప్తారు. చేస్తామండి, ఖచ్చితంగా ఇలానే చేస్తామని అంటారు. కానీ అలా చెయ్యరు. బయటికి రాగానే, స్కూల్కి వెళ్ళగానే లేదా కాలేజ్కి వెళ్ళగానే, ఆఫీసులో వెళ్ళగానే, చర్చ్ నుండి బయటికి రాగానే వారు అనుకుంటారు, మమ్మల్ని ఎవరు చూస్తారు, చెప్పినట్లు చేయకపోయినా పర్వాలేదు, మా ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు అని అనుకుంటారు. కానీ దాని వలన నష్టపోయేది, కోల్పోయేది, మోసపోయేది వారే అని గ్రహించలేరు. ఎవరినో మోసం చేస్తున్నామని సంబరపడుతుంటారు, కానీ వారిని వారే మోసం చేసుకొని లేనిపోని సమస్యలు, లేనిపోని బాధలు, అనవసరమైన శోధనలను కొని తెచ్చుకుంటారు. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుణ్ణి పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమముల్లో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలలో ధన్యుడగును. ఈ రోజున నీవు ధన్యుడువు కావాలంటే, ధన్యురాలువి కావాలంటే దేవుని మాట వినడమే కాదు, దానిని బట్టి జీవించాలి. మాటను తృణీకరించకూడదు. మనము ఆలోచన చేస్తే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మాట ఎప్పుడు వినడు అంటే, ఆ మాట చెప్పిన లేదా ఆ పని చెప్పిన వ్యక్తి అంటే గౌరవం లేనప్పుడే, లెక్క లేనప్పుడో, ప్రేమ లేనప్పుడో లేదా కోపం ఉన్నప్పుడో మాట వినరు. చేస్తాంలేండి అని చెప్తారు, కానీ చెయ్యరు. అయితే దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, నన్ను ప్రేమించువాడు నా మాటను వింటాడు, ఆ మాట ప్రకారంగా జీవిస్తాడు అని. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు దేవుని మాటను విధేయించి గైకొనే వ్యక్తివిగా ఉన్నావా లేదా తృణీకరించే వ్యక్తివిగా ఉన్నావా అని ఒక్కసారి పరీక్షించుకో. లేదంటే నీవు దేవుని యొక్క ఆశీర్వాదములను, ఆయన వాగ్దానములను నీ జీవితంలోనికి రావు, నెరవేర్చబడవు. అబ్రహాముతో దేవుడు ఎప్పుడు మాట్లాడినా దేవుని యొక్క మాటను ఎప్పుడు కూడా తృణీకరించలేదండి. దేవుడు ఎప్పుడు ఏది చెబితే అది తప్పకుండా నెరవేరుస్తూ చేస్తూ వచ్చాడు. అవి అనుకూలమైనవైనా ప్రతికూలమైనవైనా దేవుని మాటను బట్టి చేశాడు. ఉదాహరణకు, దేవుడు నీ ప్రాంతం వదిలి వెళ్ళు, కానానుకు బయలుదేరు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే వెళ్ళాడు. ఆశీర్వాదం వస్తుంది కదా అని వెళ్ళలేదు, దేవుని మాటకు విధేయించాడు. అదే సమయంలో ఒక్కగానొక్క నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అంటే ఆ మాటను కూడా విన్నాడండి, అలాగే చేశాడు. అందుకే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. అదే ప్లేస్లో మనం ఉంటే ఆశీర్వాదం అంటే వెళ్తాం, కానీ సమస్య ఉంది, శోధన ఉంది అంటే ముందుకు అడుగులు వేస్తామా? అస్సలు వేయం కదండి. దేవుని మాటకు విధేయించి వాక్యమును బట్టి జీవించే వ్యక్తులముగా మనం ఉండాలి. అప్పుడే ఆ సర్వశక్తిమంతుడైన దేవుని గొప్ప కార్యాలను మనము చూడగలం. దేవుడు వాక్యం ద్వారా మనకు ఏది చెప్పినా, ఏది బోధించినా అది మనకు మేలు కొరకే అని మర్చిపోవద్దు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినమని దేవుడి వాక్యమును వ్యతిరేకించే వారముగా మనం ఉండొద్దు. మనకంటే జ్ఞానవంతుడు దేవుడు,
ఆయనకు వర్తమాన భూత భవిష్యత్తు అన్ని కాలాలు తెలుసు. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో నిన్ను ఉంచాలో, ఎలా నిన్ను ఘనపరచాలో, ఎలా ఆశీర్వదించాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఎప్పుడు దేవుని వాక్యము నీ చెంతకు వచ్చినా సరే ఆ వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళు. అది ప్రతికూలముగా ఉన్నా భయపడకు. నిన్ను కాపాడే దేవుడు, నీకు రక్షణనిచ్చే యేసయ్య నీ చెంతనే ఉన్నాడు. ఆయనే అన్నిటిని చూసుకుంటాడు అని తెలుసుకొని నిన్ను నీవే మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము జీవించు. దేవుని దీవెనలను పొందుకో. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, మీ యొక్క మాట మేము వినువారముగా కాకుండా విన్నదాని ప్రకారముగా జీవించేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. మీ యొక్క మాటకు విధేయత చూపిస్తే అబ్రహాము ఎలా ఆశీర్వదింపబడ్డాడో అదేవిధంగా మేము కూడా ఆశీర్వదింపబడతామని వాక్యము ద్వారా మరొకసారి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికున్న సమస్యలను బట్టి, వారికున్న చింతలను బట్టి, వారికి వచ్చిన కష్టాన్ని బట్టి దుఃఖిస్తూ ఎందరైతే తండ్రి మీ సన్నిధిలో గోజాడుతున్నారో, మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. మీరే సహాయం చేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. మీ నామములో శక్తి ఉంది, మీ నామములో స్వస్థత ఉంది. ఎవరైతే మీ నామాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే మీ పైన ఆనుకుంటారో ప్రభా, వారిని తండ్రి పూర్ణ శాంతి గల వారిగా చేస్తానంటున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మీరు మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. సంపూర్ణ విడుదలను దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులను అనుభవిస్తున్నారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. అప్పుల భారాలతో ఎందరైతే బిడ్డలు ప్రభా అయా ఏమీ తోచని పరిస్థితుల్లో ఉన్నారో నా ప్రభా, వారికి ఉన్న అప్పును చూసి భయపడుతూ దిగులు పడుతూ కృంగిపోతున్నారు ప్రభా. అప్పును తీర్చుకునే సామర్థ్యాన్ని బలాన్ని మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో, అయా మరి పని లేక దిగులు చెందుతున్నారో ప్రభా, అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తగిన పనిని మీరే వారికి కల్పించండి. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వెళ్ళే ఇంటర్వ్యూలో ప్రభా వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి. రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రభా మీరే వారికి మెండైన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభా. అద్భుతమును ఆశ్చర్యమైన కార్యాన్ని బిడ్డలకు మీరు జరిగించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి ప్రభా. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి సొంత గృహము లేక బాధపడుతున్నారో ప్రభా, మరి గృహం ఉన్నప్పటికీ నా తండ్రి అయా మరి సరిగా లేక ఎందరైతే బిడ్డలు బాధలు అనుభవిస్తున్నారో వారిని తండ్రి మీరే ధైర్యపరచండి. అయా అన్నిటినీ సమకూర్చే దేవుడు, మీ పైన బిడ్డలు ఆనుకొని ఆధారపడి జీవించేటట్లుగా కృప చూపించండి తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు యవనులుగా ఉన్నారో ప్రతి యవన బిడ్డకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, వారి జీవితాన్ని వారు పతనం చేసుకోకుండా మీరే సహాయం చేయండి ప్రభా. మీ యొక్క మార్గములో, సత్యమైన మార్గములో బిడ్డలు నడుచుటకు సహాయం చేయండి. అదేవిధంగా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. అదేవిధంగా నా ప్రభా వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపరచండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. ఘనమైన కార్యాన్ని మీరే జరిగించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారి సంతానాన్ని అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు వారికి దయచేయండి. అదేవిధంగా తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా మీరే విడుదల దయచేయండి. ఎన్నో ఏండ్లుగా తండ్రి మరి తండ్రి అలాగే ఉన్నటువంటి కోర్టు సమస్యను యేసు నామములో కొట్టివేయండి. వారి పక్షాన మీరు ఉండండి. అయ్యా ఎందరైతే బిడ్డలు అనాథలుగా అభాగ్యులుగా ఉన్నారో వారిని మీరు ఆదరించండి అయ్యా, బలపరచండి తండ్రి, ధైర్యపరచండి ప్రభా. అదేవిధంగా తండ్రి దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి అయ్యా. అనేక ఆత్మలను నీ కొరకు సంపాదించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి నా తండ్రి. అదేవిధంగా సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా ఇంకా ప్రభా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో గోజాడుతున్నారో, మొరపెడుతున్నారో, దుఃఖిస్తున్నారో వారి దుఃఖమును కొట్టివేసి సంతోషంగా మార్చండి. నీ భారము నా మీద మోపుము,
నేను నిన్ను ఆదుకుంటానంటున్నారు తండ్రి. బిడ్డలకున్న భారాలన్నింటినీ తొలగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభు ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. త్రాగుడు వ్యసనాలు, వ్యభిచార వ్యసనాలు, అయా గేమ్స్ ఎడిక్షన్స్, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీరు మాత్రమే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.